అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ ఇన్ఛార్జ్ అయిన శంకర్ గారు దేవాలయం విషయం కొన్ని వ్యాఖ్యలు చేయడం, దేవాలయం కట్టడం అసలు మేయర్కే ఇష్టం లేదన్నట్టుగా దుర్ప్రచారం చేయడం నిజంగా హాస్యాస్పదమైన విషయం. వైసీపీ గవర్నమెంట్లో 2022లో దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం కట్టిందే వైసీపీ గవర్నమెంట్. దేవాలయ నిర్మాణాన్ని ఒక అర్జునవాడలో ఎస్సీ డివిజన్లో అనకుండా అది ఒక ప్రత్యేకమైన దేవాలయముగా అన్ని ఒక వర్గాల వారు అక్కడికి వచ్చి దర్శించే విధంగా దాన్ని నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో వైసీపీ ముందడుగు వేసిందనేది శంకర్ గారు గుర్తుంచుకోవాలి. 2022లో అభివృద్ధిలో భాగంగా మాసాపేట రోడ్డు డెవలప్మెంట్ విషయంలో దేవాలయ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణం జరిగేందుకు నిధులను కేటాయించడం జరిగింది. అయితే కట్టడానికి సరైన స్థలము వ్యవధి లేకపోవడం వల్ల, స్థలం లేకపోవడం వల్ల అదంతా 53 సెంట్లు దేవస్థాన స్థలము ఆక్రమదారులు ఆక్రమించుకోవడం వల్ల ఎప్పుడైతే ఆక్రమదారులను తొలగిస్తామో అప్పుడు దేవాలయం ఒక సుందరీకరణగా నిర్మించుకోవచ్చు అనే సంకల్పంతో మొట్టమొదటి అడుగు వేసిందే గౌరవనీయులైన సురేష్ బాబు గారు, ఈ నగర మేయర్ గారు వేసి అక్కడ ఆక్రమణదారులను తొలగించి దేవాలయ నిర్మాణానికి చోటును ఏర్పరిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఆయన మీద బురద జల్లే కార్యక్రమం. 500 రూపాయలు దేవునికి సందా వేస్తే అది తీసుకొని 100 రూపాయలు వేసినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నిజంగా నవ్వగలిగిన విషయం. ఏ సంవత్సరం మాసాపేటలో శ్రీరామనవమి జరిగితే వైసీపీ నాయకులు తప్ప ఏ రోజు టీడీపీ నాయకులు ₹1 చందా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి మీరు మాట్లాడుతున్నారు. ఏ విషయం అడిగినా మా గౌరవనీయులైన మేయర్ గారు కానీ, అంజద్ బాషా కానీ, రవిరెడ్డి కానీ మా మాసాపేటలో ఇలా గ్రాండ్గా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయన్నగారు సహాయం చేయండి అంటే ఇమీడియట్గా స్పందించి సహకరించి లక్షల రూపాయలు వ్యవధి పెట్టి శ్రీరామనవమిలు చేసిన ఘనత మాకే దిద్దుతుంది. కావాలంటే కమిటీని విచారించండి, పెద్దలను విచారించండి, కులాన్ని విచారించండి, తెలుస్తుంది ఎవరు శ్రీరామనవమి చేసింది ఇన్నేళ్ళగా, మేమా మీరా అనేది తెలుస్తుంది. ఏ పొద్దు చందాలు ఇచ్చిన పాపాను పోలేదు. మీరు ఈరోజు బురదలే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నిజంగా మీకు ఛాలెంజ్ చెప్తున్నా, మేము మా వైసీపీ గవర్నమెంట్లో ఆలయ దేవస్థాన స్థలాన్ని కాపాడడానికి మేము సహకరించాం. ఇంకా దేవస్థాన స్థలం వెనక భాగం ఉంది. మీకు దమ్ము ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, దేవుని ఆస్తి పట్ల సంరక్షణ బాధ్యత మీకుంటే ఇమీడియట్లీగా దేవస్థానం వెనక భాగాన్ని మీరు మీ ప్రభుత్వంలో తొలగించి మీరు సత్తాను సాటుకోవాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగంటున్నావా? టీడీపీ నాయకుడిగా నువ్వు ఏం పోరాటం చేసావు వాళ్ళ కోసం? వేకమైన వేషాలు వేస్తూ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరికే ఉండరు. ఈరోజు వైసీపీ కార్పొరేటర్ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ లేదంటాడు. ముందు నీకు డిపాజిట్లు చూసుకో. కార్మికులు ఒక్క ఓటేసే పరిస్థితి లేదు నీ టీడీపీ గవర్నమెంట్కి. నువ్వు చేసిన ఆ కార్యక్రమాలు, మీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రతి వ్యక్తి గుర్తిస్తున్నారు. మైనార్టీస్లు కానీ, ముస్లింలు కానీ, కార్మికులు కానీ ఒక్క ఓటు వేసే పరిస్థితి లేదు. నువ్వు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నావా? మా మామ కాలం నుంచి మేము దిగ్విజయంగా మెజార్టీలతోనే గెలుస్తున్నాం. ఏ పొద్దు ఓడిపోయిన చరిత్ర మాకు లేదు. ఈరోజు నువ్వు ఓడిపోయి మా ముందు మీసాలు దువ్వితే ఊరుకునేది లేదు. దయచేసి శంకర్ గారు, ఇది దేవస్థానం విషయము. అందరం కలిసికట్టుగా ఇందులో పాల్గొనాలి. కానీ ఇదేదో పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఖచ్చితంగా మా మేయర్ గారు పార్టీ దేవస్థానం విషయంలో ఇంకా దాన్ని ఎస్టిమేషన్ బిల్లును పెంచి, దాని ఆయామును, దాని యొక్క విస్తరణను పెంచి నూతనంగా గొప్పగా కట్టాలని సంకల్పంతోనే మందలించారే తప్ప గుడి కట్టకూడదని ఎక్కడే కానీ ఆయన మందలించలేదు. ఎక్కడే కానీ ఆయన ఆక్షేపణ చేయలేదు. అధికారులను ఆదేశించారు. గౌరవ కార్పొరేటర్ని కలసండి, పెద్దలను కలసండి, ఆ గ్రామ పెద్దలను, ఆ కమిటీని కలసండి, ఒక సద్విరణ విచారణ చేయండి. అది వాళ్ళకు అనుగుణంగా కట్టించాలని మనం మాట ఇచ్చాము కాబట్టి
వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో ఆ విధంగా దేవాలయ నిర్మాణాన్ని కొనసాగించాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఏదో మాకు వైసీపీకి ఆడ పేరు వస్తుందని అప్పటికప్పుడు టెంకాయలు కొట్టి మీరు ఓపెనింగ్లు చేసేసి తూతూ మంతరంగా పనులు చేసి వెళ్ళిపోయేదానికి సంసిద్ధమైన కాంట్రాక్టర్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.